టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీని మీరొకసారి గమనిస్తే అది మగధీరకి ముందు మగధీరకి తర్వాత అని ఖచ్చితంగా 2 భాగాలుగా విడిపోతుంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 20 లేదా 25 కోట్ల షేర్ అంటే అది ఒక అన్రీచబుల్ బెంచ్మార్క్. ఇండస్ట్రీ హిట్స్ అంటే ఆ రేంజ్లోనే ఉండేవి. కానీ సరిగ్గా 2009 జూలై 31న ఒక సినిమా రిలీజ్ అయ్యి టోటల్ బాక్సాఫీస్ మ్యాథ్స్ని మాత్రమే కాదు, అసలొక రీజనల్ సినిమా మార్కెట్ పొటెన్షియల్ని కూడా మార్చేసింది. అదే రామ్ చరణ్ మరియు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన విజువల్ వండర్ మగధీర. అసలప్పట్లో 40 కోట్ల బడ్జెట్తో ఒక సినిమా తీయడమంటే అది ట్రేడ్ వర్గాల దృష్టిలో ఒక సూయిసైడ్ మిషన్ లాంటిది. ఎందుకంటే అప్పటికే ఉన్న హయ్యెస్ట్ కలెక్టింగ్ సినిమా వసూళ్లు కూడా ఆ బడ్జెట్ని రికవరీ చేసేలా లేవు. కానీ రాజమౌళి విజన్ మరియు అల్లు అరవింద్ గ్యాంబ్లింగ్ టాలీవుడ్కి ఒక కొత్త దారి చూపించాయి. ఈ సినిమా సృష్టించిన ఆ 50 కోట్ల షేర్ రికార్డ్ వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉంది. అప్పటి వరకు తెలుగు సినిమాలంటే కేవలం ఫ్యాక్షన్ లేదా ఫ్యామిలీ డ్రామాలు మాత్రమే అన్నట్టు ఉండేవి. కానీ మగధీరతో రాజమౌళి పునర్జన్మలు మరియు ఫిక్షన్ అనే కాన్సెప్ట్ని ఒక గ్రాండ్ లెవెల్లో ప్రెజెంట్ చేశారు. సినిమా స్టార్టింగ్లో వచ్చే ఆ 100 మంది వీరుల పోరాటం థియేటర్లలో ఆడియన్స్కి ఒక ట్రాన్స్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆ ఒక్క సీన్తోనే సినిమా హిట్ అనే ట్యాగ్ నుంచి ఇండస్ట్రీ హిట్ అనే రేంజ్కి వెళ్లిపోయింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. కేవలం 2 వారాల్లోనే ఈ సినిమా అంతకు ముందున్న ఆల్ టైమ్ రికార్డ్స్ని తుడిచేసింది. ట్రేడ్ పండితులు కూడా ఊహించని విధంగా నైజాం మరియు సీడెడ్ ఏరియాల్లో కలెక్షన్ సునామీలా వచ్చాయి. అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా కలలో కూడా ఊహించని 50 కోట్ల షేర్ మార్క్ని మగధీర చాలా ఈజీగా క్రాస్ చేసేసింది. అందరి మైండ్ బ్లాక్ అయిన విషయమేంటంటే మగధీర కేవలం 50 కోట్లతో ఆగలేదు. అది అలా దూసుకుపోతూ 70 కోట్ల షేర్ మార్క్ని టచ్ చేసింది. అంటే అంతకు ముందున్న ఇండస్ట్రీ హిట్ కంటే దాదాపు రెట్టింపు వసూళ్లు రాబట్టింది. ఒక ఇండస్ట్రీ హిట్కి ఇంకొక ఇండస్ట్రీ హిట్కి మధ్య ఇంత పెద్ద గ్యాప్ ఉండటం బాక్సాఫీస్ చరిత్రలో చాలా అరుదు. ఇక్కడే ఆడియన్స్ సైకాలజీ మొత్తం మారిపోయింది. ఒక సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ ఎన్ని 100 కోట్లైనా ఇస్తారు అనే నమ్మకం మేకర్స్కి అప్పుడే కలిగింది. మగధీర రికార్డ్స్ కేవలం కలెక్షన్స్లోనే కాదు, లాంగ్ రన్లో కూడా ఒక చరిత్ర సృష్టించాయి. కర్నూల్లోని ఒక థియేటర్లో ఈ సినిమా ఏకంగా 1000 రోజులకు పైగా ఆడిందంటే అది మామూలు విషయం కాదు. ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే అక్కడి నుండి తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్కి వెళ్లడానికి పునాదులు పడ్డాయి. రాజమౌళి గారు బాహుబలి లేదా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు తీయడానికి కావలసిన కాన్ఫిడెన్స్ని మగధీర సక్సెస్ నుంచే తీసుకున్నారు. అప్పట్లో విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్కి మన దగ్గర అంత స్కోప్ లేకపోయినా మకుటా విఎఫ్ఎక్స్ వాళ్లు క్రియేట్ చేసిన ఆ విజువల్స్ ఇప్పటికీ చాలా సినిమాల కంటే బెటర్గా అనిపిస్తాయి. బాక్సాఫీస్ దగ్గర మగధీర చేసిన డిస్రప్షన్ వల్లనే డిస్ట్రిబ్యూటర్స్ థియేట్రికల్ రైట్స్ని కోట్ల రూపాయలు పెట్టి కొనడానికి ధైర్యం చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే కాదు, కేరళ మరియు కర్ణాటకలో కూడా భారీ వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా స్టామినా ఏంటో సౌత్ ఇండియా మొత్తానికి తెలిసేలా చేసింది. గీత ఆర్ట్స్ ప్లానింగ్ మరియు రాజమౌళి క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్లే ఈ అన్బీటబుల్ హిస్టరీ సాధ్యమైంది. ఒక హీరోగా రామ్ చరణ్కి అది కేవలం 2వ సినిమానే. తన తండ్రి చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్లిన టైంలో మెగా ఫ్యాన్స్ అందరూ చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఆ టైంలో చరణ్ తన భుజాల మీద ఇంత పెద్ద సినిమాని మోసి సక్సెస్ చేయడం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక గ్రేట్ కంబ్యాక్ స్టోరీ కింద లెక్క. డిస్ట్రిబ్యూషన్ మార్కెట్లో అప్పటి వరకు ఒక రూల్ ఉండేది, అంటే సినిమాకి ఇంతకంటే ఎక్కువ రాదు అని. ఆ రూల్ని మగధీర పటాపంచలు చేసింది. నైజాంలోనే ఏకంగా 25 కోట్ల షేర్ రాబట్టడమంటే అప్పట్లో అది ఒక మిరాకిల్. ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ని బ్రేక్ చేయడానికి మళ్లీ రాజమౌళి గారే రావాల్సి వచ్చింది అంటే మగధీర రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన మగధీర సినిమా ఇప్పుడు గనక రిలీజ్ అయ్యుంటే, అంటే ఇప్పటి టికెట్ రేట్లు మరియు పాన్ ఇండియా మార్కెట్తో వచ్చి ఉంటే ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసేది అని మీరు అనుకుంటున్నారు? ఈ సినిమా మీ ఫేవరెట్ ఎందుకయ్యిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ అనాలిసిస్ మరియు సినిమా వెనక ఉన్న సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ స్టోరీతో కలుద్దాం.